వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు ఎండు చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చేపల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఈ పొట్టంతా పోద్ది అన్నట్టు. చూసారు, ఈ పొట్టంతా నానితే శుభ్రంగా మనము బండకేసి రాగితే మంచిగా పొట్టంతా పోద్ది. అందుకే ఇప్పుడు చేపలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ తీసేసుకోవాలి నీట్గా. చేపలకి తల, తోకలు అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇవి తల తీస్తే తీయచ్చు, లేకుంటే అట్లా వేసుకుంటారు కొంతమంది. నేనైతే అట్లనే వేస్తున్నాను, మా వారికి ఇష్టం అన్నట్టు, అందుకే వేస్తున్నాను నేను. కానీ పచ్చి వాటిలో అయితే చాలా బాగుంటుంది అన్నట్టు, తల బాగుంటుంది అంటాడు మా వారి. తింటే నేనైతే తిన్నాను. అట్లాగే అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం ఇలా వాటర్ వేసి ఉంచుకున్నామంటే నానితే పైన పొట్టు తొందరగా పోతుంది అన్నట్టు. టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. టమాటాకి అది తీసేసేయాలండి, అస్సలు వేసుకోవద్దు. పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకున్నాము. ఓకే, అన్నీ కట్ చేసుకున్నాం కదా. చింతపండు అయితే ఇంత తీసుకున్నాను. చింతపండు కొంచెం ఎక్కువైంది అనుకోండి, మా వారికి అస్సలు ఇష్టం ఉండదండి. అస్సలు తినరు పులుపు. ఆయనకి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం, చాలా ఇష్టం, కానీ మా వారు అస్సలు తినరు పులుపు. అందుకోసం అని చెప్పేసి పులుపు తినేటోళ్ళు వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో తినరు కాబట్టి, మా వారు తినరు కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. మనం ఆ చేపలు కడుక్కునే లోపు ఈ చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి, మంచిగా నానిపోద్ది అన్నట్టు. ముందుగా మనము శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు వేసాం కదా. కొంచెం పసుపు, కొంచెం అంటే అర టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. కారం, మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం అయితే వేసాను. ఇవి ఉప్పు చేపలే కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను, ఒక గరిటె ఆయిల్.
కొంచెం అంతా ధనియాల పౌడర్ కూడా మసాలాలు అయితే వేసుకోకూడదు, ఇందులో కొంచెమే వేసాను ధనియాల పౌడరు. వీటినన్నిటిని ఒకసారి ఇలా కిందకి మీదకి కలుపుకోవాలి. కలుపుకున్నాక చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, చింతపులుసు చేస్తున్నాను. పులుసు పోసాం కదా, ఇక స్టవ్ మీద పెట్టుకుందాము. కరివేపాకు ఇప్పుడు వేయొద్దు, నేను చూపిస్తాను. అంటే ఉడకబట్టినాక ఇక మనం దింపుకుంటామనే ముందు వేస్తే బాగుంటుంది. ఇలా కూర బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు వేస్తున్నాను కరివేపాకు. ఓకే అండి, మన కూర అయితే ఉడికింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. వేడి వేడి రైస్, అదిగో కర్రీ కూడా వేసుకున్నాను. తిని ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి, కర్రీ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలపండి.